తండ్రి తన కుమారుల యొడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి యొడల జాలిపడును. తండ్రి కుమారుల యొడల జాలిపడినట్లు గమనించారా? తండ్రి తన కుమారుడు బాగు కొరకు తన కుమారుణ్ణి కొట్టొచ్చు, తిట్టొచ్చు, ఏదైనా తండ్రి చేస్తాడండి. అదే కుమారుణ్ణి నువ్వేదన్నా మాటను తండ్రికి ఎంత కోపం వస్తుందో. నువ్వెవరివి నా కుమారుడిని అంటాకి? ఆ కుమారుణ్ణి నేను కొట్టుకుంటాను, తిట్టుకుంటాను, నువ్వెవరి మాట్లాడడానికి అంటాడు కదా. తండ్రి తన కుమారుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నాడో మన పరమ తండ్రి నిన్ను నన్ను అంతగా ప్రేమిస్తున్నాడు. మన యొడల జాలి పడడానికి, తన కృపను మన యొడల చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఇక్కడ మనం ఈ వాక్యంలో గమనిస్తున్నాం, తన యందు భయభక్తులు గలవారి యొడల, తన యందు భయము భక్తి కలిగి జీవించే వారి యొడల దేవుడు జాలి పడతాడు. దేవుడు జాలి పడతాడు, దేవుడు కృప చూపిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నీకు గర్భఫలాన్ని ఇస్తాడు. ఇవన్నీ మనం ఇష్టపడతాం, అటువంటి బోధలనే ఇష్టపడతాం. కానీ ఇక్కడ కండిషన్ మిస్ అవ్వడానికి వీల్లేదు. తన యందు భయభక్తులు గలవారి యొడల యెహోవా జాలి పడతాడు. నీవు భయము భక్తి కలిగి జీవిస్తే దేవుడు నీ యొడల జాలి పడతాడు, దేవుడు నిన్ను కనికరిస్తాడు. కరుణా కటాక్షములు నీ యొడల చూపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. యెహోవా యందు భయము భక్తి కలిగి ఆయన జాలిని ప్రేమను పొందుకునే విధంగా జీవిస్తున్నావా?